బీఆర్ఎస్ పార్టీ హుజరాబాద్ ఎమ్మెల్యే పౌడి కౌశిక్ రెడ్డిని హైదరాబాద్ నడుమ అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా పెద్ద సంఖ్యలో ఇటు హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ వద్దకు అయితే చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. మొత్తం పెద్ద ఎత్తున కూడా ఇటు హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఇటు కౌశిక్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇటు సుబేదారిలోని పోలీస్ స్టేషన్కు చేరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూడవచ్చు. పోలీసులు అయితే అత్యుత్సాహంతో ఇటు హైదరాబాద్ నడుమ అర్ధరాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయడంకు నిరసనగా కూడా పెద్ద సంఖ్యలో కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారు. వాళ్ళ ఒక ఎమ్మెల్యే పౌడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ను ఎట్లా చూస్తారు, ఏం మాట్లాడతారో వాళ్ళ మాటలో ఇందాం. చెప్పండి, కౌశిక్ రెడ్డి అరెస్ట్ను ఎట్లా చూస్తారు? యాక్చువల్లీ బ్రదర్, ఒక నెల 15 రోజుల నుంచి హైడ్రామా నడుస్తుంది. గుండేడు అనే గ్రామం ఉంటుంది కమలాపూర్ మండల్లో. ఆ గ్రామస్తులు అంతా పార్టీ రహితంగా ఒక 300-400 మెంబర్స్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, మా భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు కూడా అందరూ వచ్చారు. వస్తే ఎమ్మెల్యే గారు పిలిచి ఆయనను ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసే క్రమంలో వారిని అన్న, మాకు ఈ మనోజ్ రెడ్డి అనే వ్యక్తి గతంలో ఒక 12-13 సంవత్సరాల నుంచి క్వారీ నిర్వహించుకుంటున్న సందర్భంలో బ్లాస్టింగ్లు చేస్తే మొత్తం మేము పేలి మా శరీరాల మీద పడి, మా బాయిలాల్లో పడి మొత్తం విధ్వంసం సృష్టిస్తున్నారు. మాకు ఇట్లా ఆ క్రమంలో మేము అందరం కలిసి గ్రామస్తులం ఏకమై అడిగితే ఆయన ఒక మాయమాటలు చెప్పి, ఎందుకంటే ఆయన ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్, కడియం శ్రీహరి అండ్ కేఆర్ నాగరాజ్ సీతక్కకు ఈ ఆయన ఒక బినామీ, అది రాష్ట్రం అంతరికే అది జగద్విదితం. ఆ క్రమంలో వారిని అడిగారు, ఏంది ఇట్లా 25 లక్షలు వీరికి మాయమాటలు చెప్పి, కళ్ళబొల్లి మాటలు చెప్పి, ఎందుకంటే ఒక బ్రోకర్ ఎట్లా చెప్తాడు, ఆయన సీజనబుల్ వెళ్ళిపోయి మాట్లాడి ఆ 25 లక్షల రూపాయలు ఇస్తాను, మీ విలేజ్కు డెవలప్మెంట్ చేస్తాను అని మాయమాటలు చెప్పి 25 గుళ్ళ టోటల్ టెంపుల్ డెవలప్మెంట్ చేస్తానని చెప్పిన తర్వాత ఈ అమాయకమైన ప్రజలు ఏకదాటి మీదకి వచ్చి గ్రామంలో ఓకే అని వాళ్ళు కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. 15 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా 10 లక్షలు ఇస్తలేరు. ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీస్కి వచ్చిన సందర్భంలో అన్న ఒక 10 లక్షలు ఇస్తలేరు, మీరు అడగండి అన్న క్రమంలో అడిగారు. అడిగితే యాక్చువల్ ఏంది 43 సెకండ్స్ అని వారే చెప్తున్నారు, ఎవరు బ్రోకర్ అయినటువంటి మనోజ్ రెడ్డి. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు యువ నాయకుడు, ప్రజల పక్షాన ఉంటాడు. ప్రజలంటే ఆయనకు రక్తంలో ఇట్లా అదవుతుంటుంది, ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే కూడా అదవుతుంటుంది. ఆ క్రమంలో అడిగారు. అడిగితే 43 సెకండ్లో పోలీసులు ఇది ప్రజాస్వామ్యమా అప్రజాస్వామ్యమా నాకైతే అర్థం కావట్లేదు. ప్రెస్ మిత్రులు కూడా మీరు వచ్చి అక్కడ ఎంక్వైరీ చేయాలి. వాస్తవంగా అది 2 హెక్టార్లలో ఉన్నదాన్ని 25 హెక్టార్లకు పెంచి 25 ఎకరాల పైన చేసి అక్రమ్ మైనింగ్ చేస్తున్నారు. అక్రమ్ మైనింగ్ చేస్తున్నారంటే ఒక కామన్ పీపుల్ అయితే ఎంత రాయల్టీ వేసి ఎంత పెనాల్టీలు వేస్తున్నారు. ఈ లెక్కన ఒక 300-500 కోట్ల పెనాల్టీ పడుతుంది యాక్చువల్లీ ఇప్పుడు జరిగిన అక్రమ మైనింగ్కు. అయినప్పటికీ ఈ 10 లక్షల రూపాయలు ఏదో గ్రామస్తులకు ఇవ్వండి అనే క్రమంలో దీన్ని అక్రమంగా చూపించి ఏంటంటే ఈ 6 గ్యారంటీల విషయంలో ఏంటంటే గతంలో ఆడ హెల్మెట్లు పెట్టుకుని వ్యవసాయం చేసే వాళ్ళని మభ్యపెట్టినట్టుగానే ఎమ్మెల్యే గారిని కూడా మిస్గైడ్ చేసిన క్రమంలో ఆయన కూడా అడిగి వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టి మెయిన్గా రాష్ట్రంలో నడిచేది ఏముంది, 6 గ్యారెంటీలు నియంతృత్వ అయినటువంటి ముఖ్యమంత్రి ఫాగల్ రేవంత్ రెడ్డి, ఈ సైకో రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఎదిగి కేటీఆర్ హరీష్ రావు సూచనల మేరకు ఆయనకు అనుగుణంగా ఈయన ఆ 6 గ్యారెంటీలు అండ్ 420 హామీల అంశంలో క్షణం పోరాడుతూ ప్రజలల్లుంటూ అక్రమ కేసులు ఇప్పటికొక 30-35 కేసులు పెట్టారు. పెట్టినప్పుడు కూడా వెన్ను చూపించలేదు, ఎదురొడ్డి పోరాడుతూ ఇలాంటి 1000 కేసులు పెట్టుకో నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు 6 గ్యారెంటీలు అమలయ్యే వరకు ప్లస్ 420 హామీలు అమలయ్యే వరకు విశ్రమించేది లేదు. నీ నియంతృత్వ పోకడలను ఎండగడతాను బిడ్డ. వెనకట తెలంగాణ సామెతల మా ఎమ్మెల్యే గారు అంటారు, మాకు కూడా అన్న తమ్ముళ్ళలా మనం ఒకటే గమనించాలి, పేదోన్ని పెద్దోడు కొడితే తెలంగాణలో పెద్దోన్ని భగవంతుడు కొడతాడు. బిడ్డ ఈ పొట్టి రేవంత్ రెడ్డి అనేటోడు పుట్టాడు బుద్ధులతో రాజకీయం చేస్తున్నాడు, పుట్టాడు బ్రోకర్ ముచ్చట్లు చెప్పి అధికారంలోకి వచ్చిండు. కానీ బాధాకరమైన అంశం ఏంటంటే ఇంకే కేసులో పెట్టినా మేము బాధపడేది కాదు. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ సరూర్ నగర్ డిఎస్పీ ఏరియాలో 259 కేసులు ఈ దుర్మార్గుడైన ఈ దగాకోరు ఈ మనోజ్ రెడ్డి మీద ఉన్నాయి. అవి ఈయన మీద ఒక వెంచర్ చేస్తే ఒక ప్లాటును 22 మంది 23 మందికి అమ్మిన చరిత్ర ఉంది. దయచేసి అవి కూడా మా ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నాయి. అవి పెట్టి మధ్యలో మేము ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడదాం అనుకున్నాం. ఈ కేసులు నడుస్తున్న క్రమంలో బెయిల్ వచ్చినాక చేద్దామని అనుకున్నాం. కానీ అనుకోకుండా
ఒక నియంతృత్వ ప్రభుత్వం నడుస్తుంది కనుక ఒక సైకో ముఖ్యమంత్రి ఉన్నాడు కనుక అక్రమంగా ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి ఒక ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు ఏదో దొంగ కాదు లంగా కాదు దెంకపోయే వ్యక్తి కాదు, అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో నోటీసులు ఇస్తే గౌరవంగా వచ్చే వ్యక్తి అయినా కూడా కళ్ళు బయలు అమ్మి రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి కనుక దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు పెట్టే కేసులకు వెన్నే చూపేదే లేదు. ఇంకా ముందు దూకుతాము. ఆయన ఆగడాలు ఎదురు చూపకుండా కౌశిక్ రెడ్డి పైన అనేక కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఆ కేసులకు సంబంధించి కూడా పోలీసులకు సహకరిస్తున్న పరిస్థితి, కోర్టు ద్వారా పరిష్కారం చేసుకున్న పరిస్థితి. కానీ జనవరిలో పెట్టిన మనోజ్ రెడ్డి భార్య జనవరిలో కేసు నమోదు చేస్తే ఇవాళ ఇంత హైడ్రామాగా ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేయడం పట్ల మీరు ఏం చూస్తారు, ఏం మాట్లాడతారు? మేము ఏమంటున్నామంటే బ్రదర్, ఇది ప్రజాస్వామ్యమా అప్రజాస్వామ్యమా లేక నియంతృత్వ పోకడా? ఇప్పుడు మీరే అంటున్నారు బ్రదర్, ఇంత విలేకరులు చూస్తున్నారు, పోలీస్ స్టేషన్కి వస్తున్నాం, కోర్టు పోతున్నాం, ఆ నుంచి బెయిల్ తీసుకుంటున్నాం, జడ్జిలు మొట్టికాయలు వేస్తున్నా కానీ ఈ తెలంగాణ ముఖ్యమంత్రిని అని ఉంచితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వెనకటి ఇజ్జత్కి ఇట్లా అనుకునేది, ముఖం మీద ఉంచితే కూడా అరే ఇంకా ఆగురు ఇంకొక 2-3 వేల మందిని పబ్లిక్ మీటింగ్ పెట్టి ఉంచిపించుకుంటా అనే ధోరణిలో ఆయన వ్యవహార శైలి ఉండి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నాడు. మీరు చూస్తున్నారు. పోలీసుకు సహకరిస్తున్నాం. అబ్బా సహకరించండి. ఇన్ని రోజులు మేము ఇన్ని కేసులు తప్పించుకుంటామా? ప్రజాస్వామ్యంలో అరెస్ట్ చేయాలంటే పోలీసు ఏ రకంగానైనా చేస్తారు. ఇది కూడా అందులో భాగంగానే ఇట్లా చేశారు. వీకెండ్ చూశారు, ఫ్రైడే నైట్ చూసి జైలుకు పంపాలనే ప్రధాన ఉద్దేశంతో చేశారు. కానీ జడ్జి గారు సానుకూలంగా స్పందిస్తారని మాకు చట్టం మీద పోలీసు మీద గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని మేము పాటిస్తాం. కానీ ఇలాంటి అక్రమ అరెస్టులు మాత్రం ఖచ్చితంగా ఖండిస్తాం. రానున్న రోజులలో ఆయనను కనుక వెంటనే తక్షణం బేషరత్గా రేవంత్ రెడ్డి గారు కనుక జోక్యం చేసుకొని రిలీజ్ చేయకపోతే కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా రోజుకో కార్యక్రమం తీసుకొని రేవంత్ రెడ్డిని రోజు చెప్పులు మెడకేసుకుంటూ ఒకరోజు దాన సంస్కారం చేసుకుంటూ ఒక్కొక్క యాక్టివ్ చేసుకుంటామని చెప్తూ సీరియస్గా మేము ఈ విషయాన్ని ఖండిస్తున్నాం. మనోజ్ రెడ్డి భాగవతాలు చాలా ఉన్నాయంటున్నారు. మనోజ్ రెడ్డి ద్వారా చాలామంది అమాయకులు నష్టపోయారని చెప్తున్నారు. మనోజ్ రెడ్డికి సంబంధించి అతని భాగవతాలు బయటకు పెట్టేందుకు హుజరాబాద్ నియోజకవర్గంలో మీరు ఎలాంటి కార్యక్రమం చెప్తున్నాము? ఒకటండి, మాదంటే బీఆర్ఎస్ పార్టీ, నో ప్రాబ్లం. అక్కడ ఇదే గుండేడు గ్రామంలో ఒక మేకల రవీందర్ అని వాళ్ళ వైఫ్ ఎంపీటీసీ అండి, వారి మీద ఈ గ్రామంలోని ప్రజలంతా ఈ బ్లాస్టింగ్ చేస్తారండి. ఆడ 50 లక్షలకి ఎకరం ఉన్న భూమిని 5-10 లక్షలకి ఇస్తావా అయ్యవా, పంటను నష్టం చేస్తాడు. పేదోళ్ళండి, చదువుకుని వాళ్ళు, రైతులు అంటే ఎట్లుంటారండి? బెదిరిస్తే రౌడీలను గుండాలను తీసుకుపోతాడు. ఆయన రౌడీ చరిత్ర గతంలో నక్సలైట్లలో పనిచేసి నక్సలైట్లను బట్టి చంపించిన చరిత్ర కూడా ఉంది ఆయనకు. గతంలో ఆయన డిగ్రీ అయిపోయాక విలేజ్లో ఒక హత్యా రాజకీయం చేసి జైలు పోయిన చరిత్ర ఉన్నది. అంటే ఆయన ఒక హత్యాకోరు, ఒక బ్రోకరు, ఒక బినామీ. ఎవలకు ఈ వీళ్ళ భాగవతం, కడియం శ్రీఆర్ భాగవతం, సీతక్క భాగవతం, కేఆర్ నాగరాజు భాగవతం బయటపడుతుందని ఈయన మీద కేసులు పెట్టి ఈయన నోరు తెరిచి కౌశిక్ రెడ్డి గారు లొల్లి పెడుతున్నాడు కనుక మా అక్రమ భాగవతం బయటపడుతుందని కప్పిపుచ్చుకోవడం కోసం ఈయనను జైలు పంపుతున్నారు. కానీ అట్లా లేదు. మీరు ఒకటే విషయం అడిగారు, అక్కడ ఆయన వ్యవహార శైలి చెప్తారా అని. అక్కడ అమాయక ప్రజల యొక్క పొలాలు నాశనం చేస్తుంటే ఎంపీటీసీ దగ్గర పోతే ఎంపీటీసీ నిలదీస్తే ఇప్పుడు గౌరవ పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ గారు కూడా ఆయన విషయంలో ఖండించారు, ప్రెస్ మీట్ పెట్టారు. రవీందర్ను అరెస్ట్ చేసి 3rd డిగ్రీ చేసి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు మొట్టికాయలేసి ఆపిలా అని కూడా బెయిల్ ఇచ్చిందండి. రవీందర్ గారు అని ఉన్నారు. వారు కూడా మొన్న మా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వచ్చారు. ఆ 300-400 మందిలో ఆయన కూడా వచ్చారు. ఇప్పుడు ఆయనను కూడా తీసుకురమ్మని అంటే మీరు ప్రొడ్యూస్ చేయమంటే ఒక 2 అవర్స్లో 3 అవర్స్లో మేము ప్రొడ్యూస్ చేయగలుగుతాం. లేదు అంటే ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులు కూడా మీరు వచ్చిండ్రు అనుకోండి, ఖచ్చితంగా గుండేరు గ్రామంలో ఒక 1500-1600 చిల్లర రోడ్లు, 2000 మందిలో 1800 మందిని మేము గ్రామ కంఠం ఉంటుంది కదా, అక్కడికి తీసుకొచ్చి మేము ప్రూవ్ చేస్తామండి. ప్రూవ్ చేయకపోతే మీరు మమ్మల్ని నిలదీయండి. ముఖ్యంగా ఇంత హైడ్రామాల నడమ అరెస్ట్ చేయడం అర్ధరాత్రి శంషాబాద్ నుంచి సుబేదార్ పోలీస్ తీసుకొచ్చి అతన్ని విచారించిన పట్ల మీరు ఎక్కడి నుంచి వచ్చి దాని పట్ల ఏం మాట్లాడతారు? నేను అంబాల గ్రామ ఎంపీటీసీ నుండి, మాది కమలాపూర్ మండల్లో యువ నాయకుడు అంటే మేము అందరం సంతోషపడ్డాం. మేము మా నాయకుడిని గెలిపించుకుంటే ఆయన అణచివేయడానికి ఆయన స్ట్రేట్ ఫార్వర్డ్. ఏంటంటే ఏదైనా ముందే మాట్లాడే నైజాం కాదనేది. అతని మీద అనవసరమైన కేసు పెట్టేసి ఆ మనోజ్ రెడ్డి అంటాడు అక్కడ మా దగ్గర భూములన్నీ ఖరాబ్ చేస్తున్నారని చెప్పి యాక్చువల్లీ రైతులందరూ విలేజ్ వాళ్ళందరూ పోయింది వాస్తవమే, పోయి అన్న దగ్గర ఫిర్యాదు చేసింది వాస్తవమే.
వాళ్ళకు ఒప్పందం చేసుకున్న డబ్బులు ఇవ్వనా అని చెప్పేసి అన్నందుకు ఏదో రకమైన కహాని అని చెప్పేసి ఏదో అధికార పార్టీ అండ చూసుకొని కేసు పెట్టిందని మేము అనుకుంటున్నాం అండి. మొత్తంగా కూడా ఏదైతే మనోజ్ రెడ్డికి సంబంధించి కూడా భాగవతాలు ఒక్కొక్కటిగా బయట పెడతాము. మనోజ్ రెడ్డి గ్రానైట్ కారు వల్ల గుండేడు గ్రామ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారనే నేపథ్యంలోనే మా ఎమ్మెల్యే వద్దకు గ్రామస్తులు వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారు ఆ గ్రామస్తులకు సంబంధించి కూడా కొంత నష్టపరిహారం కట్టియాలని ఆ విషయంలో మాట్లాడినందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పథకాలకు సంబంధించి కావచ్చు, ఇటు ముఖ్యమంత్రి పైన పదే పదే మాట్లాడిన నేపథ్యంలో కక్షపూర్వకంగానే మా నాయకుని పైన మా నేత పాడి కౌశిక్ రెడ్డి పైన అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ కూడా ఇటు హుజరాబాద్ నియోజకవర్గ గ్రామ ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పెద్ద సంఖ్యలో ఇటు కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యాడని తెలియగానే ఇటు పెద్ద సంఖ్యలో కూడా హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే ఇటు సుబేదారి పోలీస్ స్టేషన్కు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్టు సుధీర్ తారకృష్ణ, S6 న్యూస్, వరంగల్.